హలో వ్యూవర్స్. టమాటో పచ్చడి చాలా రకాలుగా చేసుకొని ఉంటాం కదా. మరి ఈ రకం టమాటో పచ్చడి తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది, మరి సులువుగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఇది విలేజ్లో చాలా బాగా చేసుకుంటారనమాట. ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా చేసుకోవాలనిసి ఈ రకంగా ఫాలో అవుతూ ఉంటారు. దాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను. ముందుగా బానెట్లోకి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, నేను పొట్టుతో ఉన్నది వేసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మొత్తం వేసుకొని దోరగా వేయించుకోండి. ఈ పొట్టుతో వేసుకున్న మినప్పప్పు వల్ల మీకు చాలా రుచి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా లేకపోతే మీరు మామూలు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేసుకున్నది బద్ద మినప్పప్పు పొట్టుతో వేసుకున్నాను. సరేనా? ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగానే ఉంటుందన్నమాట. అందరూ ఇష్టపడుతుంటారు మీ ఇంట్లో. ఇప్పుడు అదే బాణట్లోకి ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. నా మిరపకాయలు కొంచెం కారం తక్కువ, అందువల్ల నేను 12 తీసుకున్నాను. మీ మిరపకాయల కారం అయితే తగ్గించుకోవచ్చు. సరేనా? ఇలా మిరపకాయలు కూడా వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే బాణట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలాగా బల్బ్ సైజులో తీసేసుకొని జస్ట్ వేయించండి. ఇప్పుడు అందులోకి 500 గ్రాముల టొమాటోలు, నేను ముక్కల్ని పెద్దగా కోసుకున్నాను అనమాట. ఎప్పుడు మరీ సన్నవిగా కోసుకోకూడదు ముక్కలు. సరేనా? ఇలా పెద్దగా కోసుకుంటే మీకు చాలా బాగుంటుంది పచ్చడిలోకి. ఇలా టమాటోలు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకొని మూత మూసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఇలాగ 10 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని బాగా తిప్పుకొని మళ్ళీ మూత మూసి మగ్గనివ్వండి. సరేనా? చూసారా? ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత చిక్కపడుతుంది కదా, మరి మషి చేసుకోకూడదు. సరేనా? ఈ రకంగా మీకు టొమాటో ముక్కలు తెలియాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకుందాం. సరేనా? ఇప్పుడు మిక్సీ జార్లోకి మనము వేయించుకున్న ఈ పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఒక 6 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, టమాటాలో పులుపు ఉంటుంది కదా, అందువల్ల కొంచెం చింతపండు, రుచికి తగబడ్డ ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పేసుకోండి. ఇలాగా కచ్చా పచ్చాగా ఉండాలన్నమాట. చూసారా? ఇప్పుడు ఇందులోకి వార్చుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు కూడా వేసేసుకుందాం. సరేనా? మీకు కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. నేను వేయలేదు, మాకు కొంచెం కారం కావాలని. ఇప్పుడు మిక్సీలో తిప్పేసుకొని జస్ట్ ఒక్క తిప్పు తిప్పాలండి, అంతే. ఇలా కోర్సుగా ఉండాలన్నమాట. చూసారా? అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు కనిపించాలి, మరీ మెత్తగా రుబ్బేసుకోకూడదు. సరేనా? మామూలుగా వీటికి పోపు పెట్టరు, నేను పోపు పెట్టుకుంటానన్నమాట. మా ఇంట్లో పోపు పెడితే చాలా ఇష్టం. ఇప్పుడు మూకుడులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, ఎప్పుడు ఈ రోటి పచ్చడిలో కారము నూనె పడుతుందండి. సరేనా? 1 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు, ఒక 2 ఎండు మిరపకాయలు చిన్న చిన్నగా ముక్కలుగా వేసుకొని, ఇందులోనే ఒక 2 కరివేపాకు రెమ్మలు తుంచి వేసుకొని ఈ పోపు దినుసులంతా దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని మన పచ్చడిలోకి కలుపుకున్నారంటే చాలా చక్కటి టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందన్నమాట. దీని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీల్లోకో దోశల్లోకో కూడా వేసుకోవచ్చు. సరేనా? మీరు ఇది చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.